మలయాళం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ డ్రామా సైకలాజికల్ థ్రిల్లర్ తీశారంటే పక్కా నిరూపించుకోవాల్సిందే అని మళ్ళా నిరూపించారు. ఆ సినిమా పేరే రేఖా చిత్రం. ఇన్వెస్టిగేషన్ డ్రామా బాబాయ్. దీంట్లో ఉన్న ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ చాలా క్యూరియాసిటీగా మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. అయితే సినిమా గురించి మాట్లాడుకునే ముందు నేను సినిమా గురించి ఒకటి చెప్తా. స్టార్టింగ్ లో ఒక అతను ఉంటాడు, కాల్చుకొని ఇక్కడ ఒక అతన్ని బాధ పెట్టాము తెలుసుకుంటారా అంటాడు. అక్కడ బాధ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే తెలుసా? 50 సంవత్సరాల పైన అయింది. ఇది ట్విస్ట్ ఏం కాదు, సినిమా ఓపెన్ అయిన 2 నిమిషాలే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఎప్పుడో 50 సంవత్సరాలు జరిగినది, ఆల్మోస్ట్ 50 సంవత్సరాల గ్యాప్ లో ఎంతో మంది చచ్చిపోతారు కదా. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు బాబాయ్. ఎంత బ్రిలియంట్ గా అంటే చాలా బాగుంటది. ఈ మధ్యలో మనకి అంటే ఒక స్మాల్ మెసేజ్ ఉంటది, అంటే ఎలా ఏంటి అని. ఆ మధ్యలో వచ్చిన లీడ్స్ ని మొత్తం తెంపుకొని వెళ్ళిపోతుంది. ఇక యాక్టర్స్ మన పక్కనే ఉండి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఫీల్ ఉంటది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ ఉంటాయి. అయితే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కొన్ని సార్లు అనిపించింది, అసలు ఈ లీడ్ అలా, అసలు ఎవరో సంబంధం లేదు వీడికి వాడికి, అసలు చేస్తున్నది కరెక్టా కాదా, అసలు నిజంగా ఇన్ని రోజులు చేసిన ఇన్వెస్టిగేషన్ నిజమా కాదా అన్న డౌట్ కూడా వాళ్ళకి తెప్పించి మనకు కూడా డౌట్ఫుల్ గా చేస్తారు. అలా ఉండాలి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే. మనకి బల్లా గుద్దినట్టు అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ అసెట్ ఏంటంటే మ్యూజిక్. ఎక్కడైతే ట్విస్ట్ పేర్ అవుతుందో, సస్పెన్స్ యాడ్ అవుతుందో అక్కడ మ్యూజిక్ ఇచ్చి పారేశారు. దాంతో పాటు డైరెక్టర్ ఆ కథ రాసిన విధానానికి కరెక్ట్ గా జస్టిఫికేషన్ చేశారు. అయితే మధ్యలో ఆడవాళ్ళ గురించి మంచిగా చూపించడం, దీంట్లో మమ్ముట్టి గారి యంగేజ్ లుక్ ఏఐతో చూపించారు బాబాయ్. అది కొంచెం అటు ఇటు అనిపించింది, బట్ ఓవరాల్ గా ట్రై చేశారు. ఆ మమ్ముట్టి ఫ్లేవర్ అనేది ఈ సినిమాలో ఉంటది. ఎందుకంటే మలయాళం వాళ్ళు కదా, ఇప్పుడు నాకు మెగాస్టార్ అలాగో వాళ్ళకి మమ్ముట్టి అలా. మమ్ముట్టి గురించి క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ లాంటిది, ఒక రిలీఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా క్లైమాక్స్, అది ఉంటది బాబాయ్. సూపర్ ఉంటది. అది నేను చెప్పను. లేడీ గురించి ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఆ పోలీసుల గురించి. ఇప్పుడు ఇంతకు ముందు తలైవన్ అని వచ్చింది మలయాళంలో, అది కూడా సూపర్ ఉంటది. కోల్డ్ కేసు అనేది చాలా వచ్చాయి. అయితే ఈ సినిమా రేఖా చిత్రం చాలా బాగుంది. నిజంగా మీరు సినిమా లవర్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే రేఖా చిత్రానికి కళ్ళు మూసుకొని ఓటీటీలో ఉంది, చూసేయండి. ఇలాంటి సినిమా ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో ఉంచుకోండి.